జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామిని పసిడి పల్లకీలో దేవాలయం నుండి పురవీధుల గుండా శ్రీ మహాదేవి స్వామి దేవాలయానికి ఊరేగించారు. అక్కడ కోనేరులో గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్ప శివలింగాన్ని పంచామృతాభిషేకం నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని రాధికా దమ్మాయిగూడ ప్రధాన రహదారిలో నెల రోజులుగా మంజీరా పైప్ లీకేజ్ అవుతుంది. దీంతో వేలాది లీటర్లు నీరు వృధాగా పోతుంది. దీంతో నీటితో రోడ్డంతా చిత్తడిగా మారి వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది. అలాగే ప్రధాన రహదారి కూడా నీటితో నాని కొంచెం పూర్తిగా చెడిపోయి గుంతలుగా మారే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి మంజీరా నీరు వృధాగా పోతున్న జలమండలి, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడుతున్నారు అక్కడి ప్రజలు. వెంటనే అధికారులు లీకేజీ కాకుండా మరమ్మతులు చేసి సమస్య పరిష్కరించాలని స్థానిక ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. హనుమకొండ జిల్లా కొత్తూరు జెండా మార్కెట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉండే మార్కెట్ సమీపానికి కారు దూసుకొచ్చింది. మార్కెట్లో ఉన్న 8 మందికి పైగా కారు దూసుకు వెళ్ళింది. ఘటనలో ఒకరికి తీవ్రంగా గాయాలు కాగా 2 చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. కృష్ణా జిల్లా పామర్రులో శ్రీ అంకమ్మతల్లి ఆలయంలో జరిగిన హుండీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. యశ్వంత్, మున్నా అనే 2 వ్యక్తులతో పాటు మైనర్ బాలుని పోలీసులు అరెస్ట్ చేశారు. చాకచక్యంగా వ్యవహరించిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసు సిబ్బందిని పామరు సిఐ సుభాకర్ అభినందించారు. ఇక దొంగల దగ్గర నుంచి 36,000 నగదు చోరీ చేసిన ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. మన ఏదైతే అంకమ్మతల్లి టెంపుల్లో చోరీ చేసిన 4,000 చోరీ సొత్తుగాను 3,600 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అలాగే ఆ బైక్ గురించి వివరాలు ఎంక్వైరీ చేయగా అది చలపల్లిలో దొంగతనం చేసినట్లుగా తెలిసింది. అలాగే ఇంటరాగేషన్ లో ఫర్దర్ గా మరి 4 బళ్ళు కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అందులో ఒకటి చలపల్లి మండలంలో చేశాడు. అలాగే ఇంకొకటి నగరం, అలాగే మరొకటి రేపల్లో ఇతను దొంగతనం చేయడం జరిగింది. అయితే అవి ఇంకా రికవరీ చేయాల్సి ఉన్నాయి. అయితే ఈ ముద్దాయిల పేర్లు తీసుకుంటే కనుక వీళ్ళు చెరుగుపల్లి మండలం, బాపట్ల జిల్లాకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఎస్కే మొన్న, అలాగే చందోలు జస్వంత్ ఎలియాస్ సిద్ధు, అలాగే మరొక సిసిఎల్ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత దర్యాప్తు అనంతరం వాళ్ళని గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. అయితే ఈ కేసులో మనకి చల్లపల్లి పోలీసు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కీలకంగా. పల్నాడు జిల్లా కారంపూడి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు బాధితులు. పొలం విషయంలో అధికారులు న్యాయం చేయకపోవడంతో ఉద్రేకానికి లోనై గుండెపోటుతో మృతి చెందాడు. కారంపూడికి చెందిన బత్తుల ముసలయ్య తమ పొలాన్ని వేరే వారు ఆక్రమించుకుని రాళ్లు పాతిన రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని, దీంతో మనోవేదనకు గురై గుండెపోటుతో ఈరోజు ముసలయ్య మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు శవాన్ని ఉంచి ఆందోళన చేస్తున్న ముసలయ్య బంధువులు మంచి
బాతినాక మేము వచ్చి ఎంఆర్ ఆఫీసులో అడిగితే పలానోళ్ళు ఇట్లా రాయులు బాతారంటే మేము బాతమంటేనే బాతారమ్మా వాళ్ళు అని అన్నారు. మా భూములు పూర్వం తాతల తండ్రులు కానీ చేసుకుంటున్నారు కదండి, వాళ్ళు వచ్చి వాళ్ళు అంటే ఎట్టాగండి అని అడిగితే నిన్న వచ్చి సర్వేర్ కొలతేశారు. మీ భూములు మీకు చూపిస్తామమ్మా అని సర్వేర్ కొలతేశారు. నిన్న కొలతేసినాక వచ్చినాక మీ భూములు లేవమ్మా, మీకుంది 1 ఎకరం వరకే, వాళ్ళ భూమి పోయి వేరే వాళ్ళ చేతిలో పడ్డది లేవని అన్నారు. తెల్లారినాక మా అన్నయ్య హార్ట్ అటాక్ టెన్షన్ పట్టుకొని ఇలా అయ్యాడండి. మీ పొలం మీ దాంట్లో ఎకరం ఇప్పడానికి మళ్ళీ 3 లక్షలు కడతారా 4 లక్షలు కడతారా అని అంటున్నారు. ఇవాళ మా అన్నయ్య అలా అయ్యాడు. ఒక 5 లక్షలు కడతాం, మా ప్రాణం మాకు తీసి ఇవ్వండి. ఎంఆర్ఓ మా ఆయన ఈఆర్ఓ గారు మాట్లాడాడండి. 50 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి చేస్తాడు. ఇవాళ మా దాన్ని 70 మంది ఎంఆర్ఓ పోయి 5 లక్షలు కట్టండి 6 లక్షలు కట్టండి మాకు ఇవ్వండి అంటే ఏ రకంగా వాళ్ళు ఆడిపోయి బతకాలా? ఆడిపోయి బతకాలయ్యా? పొద్దున్న ఆ అబ్బాయిని అదిరిపించి మరి అది చేసి మరి ఆటో టాక్ వచ్చి చచ్చిపోయిండు. మరి ఆ పిల్ల అసలు ఒక జోలు వచ్చేది కాదు. మరి ఆ పిల్ల ఎట్ట బతకాలా? ఏ రకంగా బతకాలా? అది ఏ న్యాయం చేస్తారో చెప్పమని మరి. ఎంఆర్ఓ జీతాలు తీసుకుంటే శాంతం లేదా? ఓరమ్మ